తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆర్టీసీ కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు లభించింది. వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నింపుతూ ప్రజాప్రభుత్వం 11% ఫిట్మెంట్తో వేతన సవరణను ప్రకటించి వారి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసింది. సంస్థలో అహర్నిశలు శ్రమిస్తున్న 3,360 మంది ప్రస్తుత ఉద్యోగులతో పాటు 2021 ఏప్రిల్ నుంచి పదవీ విరమణ చేసిన సుమారు 9,600 మంది సీనియర్లకు కూడా ఈ ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగుల సర్వీసును బట్టి కండక్టర్లకు 4,000 నుంచి 15,000 వరకు, డ్రైవర్లకు 4,000 నుంచి 17,000 వరకు వేతనాలు పెరగనున్నాయి. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ వేతన సవరణను 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమలు చేయాలని నిర్ణయించడం కార్మిక పక్షపాతిగా ప్రజాప్రభుత్వం తీసుకున్న అతి గొప్ప ముందడుగు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 5 ఏళ్ల బకాయిలతో కలిపి ప్రస్తుతం మరియు విశ్రాంత ఉద్యోగుల కోసం సుమారు 2,400 కోట్లకు పైగా వెచ్చించేందుకు సిద్ధమైంది. వచ్చే 6 వారాల్లోనే ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసి కొత్త వేతనాలను అందించేలా అధికారులు వేగంగా ముందడుగు వేస్తున్నారు. పదవీ విరమణ చేసిన వారికి బకాయిల చెల్లింపులో ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రజాప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ నిర్ణయం కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవానికి దక్కిన ఘన విజయం. ప్రభుత్వ తోడ్పాటుతో ఆర్టీసీ మరింత బలోపేతమై ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా పయనించేందుకు ప్రజాప్రభుత్వం వేసిన సరికొత్త ముందడుగు.